అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను మిథున రాశి వారికి ఒక ప్రత్యేకమైనటువంటి విషయం చెబుదామని మీ ముందుకైతే వచ్చాను. మిథున రాశి అంటేనే సహజంగానే అద్భుతమైనటువంటి తెలివితేటలు వీరికి ఉంటున్నాయి. చమత్కార ప్రియులు మరియు మాటకారి మాటకారితనానికి పెట్టిందే మారు పేరు మిథున రాశి వారికి. మరి గత కొన్ని రోజులుగా వీరికి ఎన్నో మార్పులు జరగాలని, ఎన్నో పెద్ద పెద్ద కోరికలు జరగాలని అనుకుంటూనే ఉన్నారు. కానీ ఏదీ జరగలేదు. మరి ఈ రానున్న రోజులలో వీరికి అద్భుతాలు జరుగుతున్నాయి. జీవితంలో మారేటువంటి పెద్ద మార్పులు వీరికి దగ్గరలోనే ఉన్నాయి అనేది వీరికి కనపడుతూనే ఉంది. మరి సాధారణంగా కనిపించేటువంటి రోజులు కాదు మిత్రమా. ప్రతిరోజు ఒక చిన్న చిన్న మార్పులు తీసుకురాబోతున్నాయి వీరికి. కొన్ని కొన్ని విషయాలైతే అసలు మీరు ఆశ్చర్యపోతారు. అసలు నోటిని వేలేసుకుంటారు. అసలు నాకే ఎందుకు ఇలా జరుగుతుందని కూడా ఆలోచిస్తూనే ఉంటారు. సో ఏదో మంచి జరుగుతుంది కానీ ఏమిటో అర్థం కావడం లేదని ఆలోచిస్తుంటారు. ఇది మీ ఊహ కాదు. ఇది ఒక మార్పు ప్రారంభమని మీరు గమనించాలి. మరి మిథున రాశి వారికి మే 10న వీరికి గ్రహస్థితుల ఆధారంగా కొన్ని జాతక విశ్లేషణలు అయితే ఉన్నాయి. ఎందుకంటే మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడు అంటేనే మేధస్సు మరియు సమాచారానికి సంకేతకమని అనుకుంటారు. మరి బుధ ప్రభావం అనేది ద్వంద్వ స్వభావం. వీరిలో ఇద్దరు వ్యక్తులు ఉన్నారన్నట్లుగా ప్రవర్తిస్తారు ఒక్కొక్కసారి. వీడు ఒకడు కాదురా, ఇద్దరున్నారు, వీడు కాదే, వీడేంటి ఇలా మాట్లాడుతున్నాడు, వీడేంటి ఇలా చేస్తున్నాడు అని కూడా మీకే అర్థం కాదు. ఒకే సమయంలో 2 పనులు చక్కగా చేయగలరు. కానీ ఒక పని మీద దృష్టి పెడితే రెండో పని ఆగిపోతుంది. అలాంటిది మీకు తెలియకుండానే నష్టాల్లోకి వెళ్తూ ఉంటారు. నేను ఏదైనా సాధించగలననే అనుకుంటారు. కాబట్టి మరి వీరికి జ్ఞానం అనేది, వీరికి కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన ఎక్కువ. ఏదైనా ఒక విషయం పైన త్వరగా పట్టు సాధిస్తారు. అది ఏ పనైనా సరే. మాటలైతే ఇక చెప్పనవసరంలా. ఎవరికైనా తమ మాటలు ఒప్పించగలరు. మరి వీరికి గొప్ప కమ్యూనికేటర్లుగా నిలబడతారు. వాస్తవానికి మార్పు కోరుకోవడంలో కూడా వీరికి ఏకధాటిగా ఒకే పని చేయడం అంటే అస్సలు ఇష్టపడరు. జీవితంలోనే ఎప్పుడు కొత్తదనానికి ఉండాలనే కోరుకుంటారు. సో అలాంటి వారికి ఒక మంచి రానున్న రోజులలో ఒక మంచి అద్భుతాలు జరగబోతున్నాయి. మరి అవేమిటో ఇప్పుడు మీకు చెప్తాను. కొంచెం జాగ్రత్తగా, కొంచెం ప్రశాంతంగా వినండి. చివరిలో మీకు ఒక పరిహారం కూడా చెప్తాను. ఆ పరిహారం ఏమిటో కూడా మీకు చేసుకుంటే మాత్రం మీ జీవితంలో మార్పులు ఖాయం. ముఖ్యంగా చూస్తే మిత్రమా, గతం నుంచి కూడా చూసుకుంటే వీరికి చాలా ఆలోచనలు, నిర్ణయాలు గందరగోళంగా ఉన్నాయి. మాటల వల్ల చిన్న సమస్యలు, సంబంధాలలో మిస్అండర్‌స్టాండింగ్స్, ఇవన్నీ ఒక పరీక్ష కాలం మాత్రమే నిలబడుతూ ఉంటుంది. ఇప్పుడు మరి ఆ ఫలితాలు మీకు ప్రారంభమవుతున్నాయి. మొన్నటిదాకా పరీక్షలుగా నిలబడ్డారు. ఆ పరీక్షలు చిన్న చిన్నవా, పెద్ద పెద్దవా, ఏం జరుగుతుంది, ఏమవుతుంది, ఎలా ఉంటుందనేది మీకు అర్థం కాలా. కానీ ఇప్పుడు మీకు అర్థమవుతుంది. ఇందులో ముఖ్యంగా ఆర్థిక పురోగతి. నిలిచిపోయినటువంటి సొమ్ము అకస్మాత్తుగా మీ చేతికి అందుతుంది. ఇది మంచి విషయమే. పాత బాకీలు వసూలవుతాయి. ఇది మీకు మరింత ఉపయోగకరంగా కూడా మారుతుంది. మరి అంగీకారం. మీరు చాలా కాలంగా ఎవరి దగ్గరైనా ఏదైనా విషయం గురించి ఎదురు చూస్తుంటే, మరి ఏదైనా ఒక విషయం చెప్పాలని మీరు ఆలోచిస్తుంటే, ఏదైనా ఒక విషయం సానుకూలంగా జరగట్లేదని మీరు బాధపడుతుంటే, అవన్నీ కూడా అంగీకారంతోటి ముందుకు వెళ్తాయి. అంటే ముఖ్యంగా ఉద్యోగం ప్రమోషన్‌లు గాని, లేదా పెళ్లి ప్రపోజల్స్ గాని, మరి దానికి సానుకూలమైనటువంటి సమాధానం అయితే వస్తుంది. సో, దానివల్ల మీరు మంచి హ్యాపీగా ఫీల్ అవుతారు. మీ జీవితంలో కూడా మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు కూడా జరుగుతూ ఉంటాయనడానికి ఇది ఒక గొప్ప కారణం. అలాగే మిథున రాశి వారికి సృజనాత్మకత అనేది పెరుగుతుంది. మీరు చేసినటువంటి కొత్త ఆలోచనలు ఇంట్లోనూ, ఆఫీస్‌లోనూ ప్రశంసలుగా దక్కుతాయి. మరి ఆరోగ్యం మెరుగుపడుతుంది. గత కొద్ది రోజులుగా వేధిస్తున్నటువంటి చిన్నపాటి ఆరోగ్య సమస్యల నుండి కూడా మంచి విముక్తి కూడా దక్కుతుంది. దీన్నే ఆర్థిక ఆరోగ్య పెరుగుదల కూడా అని కూడా అంటారు. ఇది మీకు ముఖ్యంగా ఉంటుంది. ఇప్పటికి 4 చెప్పాను. అంటే ఆర్థిక పురోగతి, అంగీకార సమయం, సృజనాత్మకత విజయం, ఆరోగ్య పెరుగుదల. ఇక ఫైనల్‌గా నేను చెప్పేదేంటంటే ప్రయాణ లాభం. ఈ ప్రయాణ లాభంలో అనుకోని దూరం ప్రయాణం ఒకటి మీకు ఆర్థికంగా లేదా వృత్తిపరంగా పెద్ద మలుపులు తీసుకొస్తూ ఉంటుంది. ఆ మలుపులే మీకు మరింత ఇబ్బందికరంగా కూడా మార్చకుండా మీకు మరింత జీవితాన్ని మార్చేటువంటి పెద్ద మలుపులుగా కూడా నిలబడుతూనే ఉంటాయి. అసలు ఎందుకని ఇవన్నీ వస్తున్నాయంటే ఈ సమయంలో మీకు గ్రహాలు మరియు స్థితులు, వాటి ప్రభావం మీ పైన ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు నేను చెప్తాను మీకు. 2026 మే 10 ఆదివారం మిథున రాశి వారికి గ్రహస్థితులు అత్యంత శక్తివంతంగా ఉంటున్నాయి.
ఈ ఆదివారం కావడంతోటి మరింత విశేషంగా మీకు జరుగుతుంది. ఇందులో గురుడు. గురుడు మీకు ప్రథమ స్థానంలో నుంచి ఉండడం వలన, గురువుగారు మీ రాశికి ఉండడం వలన మీకు సమాజంలో గౌరవం పెరుగుతుంది. మరి తీసుకునే ప్రతి నిర్ణయం ఫలించేటువంటి కాలంగా నిలబడుతూ ఉంటుంది. అనుకూలమైనటువంటి స్థానం ఏంటంటే మీ రాశికి అధిపతి బుధుడు. బలపడడంతోటి మీ బుద్ధి కుశలత పెరుగుతుంది. పరీక్షలు పెరుగుతాయి. ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. మరి అలాగే లాభస్థానంలో ఉన్నటువంటి శుక్రుడు మీకు విలాసాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. కళాకారులు మరియు వ్యాపారస్తులకు ఈరోజు మంచి లాభదాయకంగా మారేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇక శని భగవానుడు అంటే మీకు భాగ్యస్థానంలో ఉండటం వలన, మరి శని ప్రభావం వలన మీకు పనులు కొంత ఆలస్యం అవుతాయి. కొంత కాదు, చాలా ఆలస్యం జరుగుతూనే ఉన్నాయి. అదృష్టం మాత్రం మీ వెంట ఉంటుంది. తండ్రి వైపు ఆస్తి మీకు కలిసి వచ్చేటువంటి అవకాశాలు మీకు బలంగా ఉన్నాయని, చాలా అంటే చాలా స్థిరత్వంగా కూడా దక్కుతుంది అనడానికి ఉందన్నమాట. మరి ఇటువంటి సమయంలోనే మీరు గ్రహాలు మరింత బలంగా పెంచుకోవడానికి ఈ కొన్ని పరిహారాలు కూడా చేసుకోవాలి. ముందు పరిహారం చెప్తాను. తర్వాత మీకు జీవితాన్ని మార్చేటువంటి పెద్ద మార్పులు ఏమి ఉన్నాయో కూడా మీకు అయితే చెప్తాను. ముందుగా విష్ణు సహస్రనామ పారాయణం చేయాలి మీరు ప్రతిరోజు, లేదా వీలు కాకపోతే మే 10 ప్రతి 2 రోజులకో 3 రోజులకో ఒకసారైనా సరే విష్ణువు యొక్క సహస్రనామాలు వినండి లేదా పఠించండి. మరి మే నెలలోనే వీలైనప్పుడల్లా ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించడం వలన మీకు మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు, లేదా రుమాలైనా ధరించండి, మీ దగ్గర పెట్టుకోండి. మరి దూడలకు, ఆవులకు పచ్చిగడ్డి దానం చేయండి. బుధవారం రోజున గోవులకు పచ్చగడ్డి తెరిపించండి. మీ రాశికి అధిపతి బుధుడు కనుక ప్రసన్నం అవుతాడు. మరి ముఖ్యంగా మిథున రాశి వారికి ఈ పరిహారం కనుక చేసుకుంటే ఏదైతే చిన్న చెడు ప్రభావాలు ఉన్నాయో అవన్నీ కూడా మంచి దిశగా వెళ్ళేటువంటి అవకాశాలు అయితే ఉన్నాయి. మరి ఇప్పుడు మీ జీవితాన్ని మార్చేటువంటి పెద్ద మార్పులు ఏమేమి ఉన్నాయో ఇప్పుడు మీకైతే చెబుతాను. మరి ఆ పరిహారం చేసుకుంటే ఈ మార్పులు ఖాయం. ముఖ్యంగా చూస్తే మిత్రమా, మరి మీకు ఈ రోజు నుంచే రానున్న వారం లోపల కూడా మీ జీవితంలో గమనాన్ని కొన్ని సంఘటనలు, మార్పులు కానున్నాయి. అందులో ముఖ్యంగా కెరియర్ అనేది షిఫ్ట్ అవుతుంది. మీరు చేస్తున్న పని కాకుండా మీరు ఇష్టమైన రంగంలో మళ్ళా కొత్తగా అడుగు పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి వరకు ఎంత పని చేసినా సుఖం లేదని బాధపడుతున్నారా? మరి మీరు చేస్తున్నటువంటి పనిలో నష్టాలు జరుగుతున్నాయని ఇబ్బంది పడుతున్నారా? మీరు ఖచ్చితంగా ఇష్టమైనటువంటి రంగంలో అడుగు పెడతారు. ఇది మీ భవిష్యత్తును బంగారు బాటలోకి వేస్తుంది అనడానికి ఇది ఒక గొప్ప కారణంగా కూడా ఉంటుంది. మరి అలాగే వ్యక్తిత్వ వికాసం, మీలో పాత భయాలు వీడి కొత్త ఆధ్యాత్మిక ఆత్మవిశ్వాసంతో పాటుగా కొత్త అడుగు వేస్తారు. ఇది మీ నిర్ణయాలు మరింత శక్తి పెరుగుతుంది. ముఖ్యమైనటువంటి వ్యక్తి పరిచయం కూడా జరుగుతుంది. ఒక జ్ఞాని లేదా ప్రభావవంతమైనటువంటి వ్యక్తి ఒక గురువు స్థానంలో మీ జీవితంలోకి వస్తారు. వారి వల్ల మీ ఆలోచనల విధానాలు మారుతాయి. విప్లవాత్మకమైనటువంటి మార్పులు వస్తాయి. మీ జీవితంలో ఒక కొత్త అధ్యయనానికి తీసుకువెళ్ళడానికి కూడా ఒక మంచిగా నిలబడుతుంది అనడానికి ఇది ఒక గొప్ప మార్పు. మిథున రాశి మిత్రమా, నువ్వు ఎప్పటికప్పుడు ఏదైనా సరే సాధించాలి అని అనుకున్నప్పుడు సాధించలేకపోతున్నావు కనుక ఈ రోజున మీ మనసులో ఎక్కువగా ఆలోచన పెట్టుకోవాలి. రానున్న రోజులలో ఒక పెద్ద మార్పు ప్రారంభం. ఇది ఒక సమస్యకి గుర్తింపు, ముగింపు, కొత్త దారి కూడా ప్రారంభమవుతుంది. మీరు ఈ రోజు అనుకుంటారు ఈ వారం నా జీవితంలో మార్చేసింది అని. ఈ వీడియో కనుక మీకు రిలేటెడ్ అయితే దయచేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ రాశి వారు ఈ వీడియోని మీ బంధువులకు కూడా షేర్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. స్వస్తి. దయచేసి మా ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మిత్రమా. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.